అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోక్సో కేసులపై సత్వర న్యాయం జరుగుతుందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్న మంత్రి సంధ్యారాణి. ఏప్రిల్ 23న ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా వయోజనులకు పరీక్షలు. జిల్లాలో 48,000 మంది రాస్తున్నారన్న వయోజన విద్యాశాఖాధికారి సోమేశ్వరరావు. T4 సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. ఎలాంటి ప్రభుత్వ పథకాలు తీసివేయమని స్పష్టం చేసిన సిపిఓ బాలాజీ. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తూర్పు ఆఫ్రికా దేశమైన మారిషస్కు 2 రోజుల పర్యటన కోసం చేరుకున్నారు. పోర్ట్ లూయిస్లోని విమానాశ్రయంలో ఆయనకు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గులం స్వాగతం పలికారు. ప్రధాని మోడీ విమానాశ్రయంలో దిగగానే ఇద్దరు నాయకులు హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోడీ అర్ధరాత్రి సమయంలో మారిషస్కు బయలుదేరారు. ఈ రోజు మరియు రేపు మారిషస్లో 57వ జాతీయ దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అంతేకాకుండా భారత నావికాదళ యుద్ధ నౌకతో పాటు భారత రక్షణ దళాల బృందం ఈ వేడుకల్లో పాల్గొంటోంది. పసిపిల్లలపై కామాంధుల కన్ను పడితే ఆ నరరూప రాక్షసుడు ఎంత వాడైనా శిక్ష తప్పదనడానికి విజయనగరం జిల్లాలో కేసు తీర్పు ఉదంతమైన నిదర్శనం. నేరం జరిగితే న్యాయం ఎంత వేగంగా ఉంటుందో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈ ఘటన చాటి చెప్పిందని అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అధ్యక్ష, విజయనగరం జిల్లాలో 3.5 నెలల క్రితం ఒక 3.5 సంవత్సరాల అమ్మాయిని రేప్ జరిగింది అధ్యక్ష. చిన్న పిల్ల అధ్యక్ష. అత్యాచారం జరిగితే పోక్సో కేసు కట్టి ఇమీడియట్ గా నిందితుడిని పట్టుకుని జైలుకి పంపించిన తర్వాత అతనికి బెయిల్ రాకముందే నిన్ననే 25 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడిన పరిస్థితిని ఈ రోజు మనం అందరం కూడా గర్వపడాలి. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ పిఎసి సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు. ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక రచ్చబండ కార్యక్రమం. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు. ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన మీద వాళ్ళకి అందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. మద్యం స్కామ్ పై సిట్ వేయగానే సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ ముందు మద్యం ఫైల్స్ తగలపెట్టారని వార్తలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని 4 సార్లు పోలీసులు లేఖ రాసినా జగన్ ఇవ్వలేదు. సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజు శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పై ధ్వజమెత్తారు. దొంగతనం జరిగిన, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన, లేకపోతే ఒకరికొకరు పొడుచుకొని మర్డర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్
సమాచారం ఇస్తారు. ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వ సీసీ కెమెరాలను తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర అది లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు లేనటువంటి హౌసులు లేవు, షాపింగ్ కాంప్లెక్స్లు లేవు, అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్ళి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏవి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది. ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది. అలాగని చెప్పి మేము విమర్శ చేయలేదు. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించబడ్డాయి, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు. ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ మనకు శాంక్షన్ అయ్యేవి 12,496 అధ్యక్ష. అయితే అవి 6,161 పూర్తయ్యాయి అధ్యక్ష. వాటికి పేమెంట్ కూడా అయిపోయింది అధ్యక్ష. 421 కోట్ల రూపాయలు పేమెంట్ చేశాం అధ్యక్ష. అలాగే 3,154 అంగన్వాడీ సెంటర్స్లో వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. వాటికి ఇప్పటికీ 111 కోట్లు పేమెంట్ చేశాం అధ్యక్ష. ఇంకా బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే 3,181 ఇంకా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. వివిధ కారణాల వల్ల అక్కడ స్థలం లేకపోవడం లేకపోతే ఏదో కారణాల వల్ల శాంక్షన్ కాలేదు అధ్యక్ష. అయితే ఏవైతే 6,161 మనం పూర్తి చేశామో వాటికి 421 కోట్లు మనం ఎప్పుడైతే చెల్లించామో వాటికి ఏంటంటే అధ్యక్ష అవి MGNRGS కింద శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. వాటికి MGNRGSలో 5 లక్షలు ఇస్తే మా డిపార్ట్మెంట్ 2 లక్షలు ఇచ్చాం అధ్యక్ష. 7 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ 14-15లో శాంక్షన్, 15, 16, 16, 17 అధ్యక్ష. 7 లక్షలతో కట్టలేని వాళ్ళు కొంతమంది, 7 లక్షలు పూర్తయిన తర్వాత వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అధ్యక్ష. అయితే వాటికి మళ్ళీ ఎక్సెస్ కావాలి అని మొన్ననే తమకు నేను లాస్ట్ టైం కూడా నిన్న కూడా చెప్పాను అధ్యక్ష, నా షార్ట్ డిస్కషన్లో కూడా చెప్పాను అధ్యక్ష. P4 సర్వేకు ప్రజలు సహకరించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ పేర్కొన్నారు. ఈరోజు ఆయన తన కార్యాలయంలో వాచి న్యూస్తో మాట్లాడారు. 5,29,000 గృహాలకు సర్వే చేయాల్సి ఉండగా 1,00,000 ఇళ్లకు సర్వే పూర్తయిందని అన్నారు. ఇంకా మిగతా వాటికి P4 సర్వేను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఎవరున్నారు, వారికి ఎలాంటి ఆస్తులున్నాయి అనే విషయాలు తెలుసుకోవడం జరుగుతోందన్నారు. ధనవంతులు కూడా వివరాలు తెలియజేయాలని సూచించారు. ఎలాంటి ప్రభుత్వ పథకాలు తీసివేయడం జరగదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి P4 సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. సెలెక్టెడ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దాదాపు 5,29,000 మంది హౌస్ హోల్డ్స్ని మన గవర్నమెంట్ మన జిల్లాకి సెలెక్ట్ చేసింది. వీళ్ళని సర్వే చేస్తున్నాం మనం. ఇప్పటికీ 1,00,000 వరకు సర్వే పూర్తయింది, 1,00,000 హౌస్ హోల్డ్స్ వరకు. ఇంకా 81% వరకు సర్వే చేయాల్సి ఉంది. ఈ సర్వే ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడానికి కాదంటే ఏ స్కీమ్ నుంచి ఎవరిని తప్పించడానికి అయితే కాదు. గవర్నమెంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే బిలో పవర్టీ లైన్ పూర్తి స్థాయిలో వాళ్ళు సపోర్టు వాళ్ళు
లైవ్లీహుడ్కి సంబంధించి బాగా ఇబ్బంది పడేవాళ్ళు, సపోర్ట్ అవసరమైన వాళ్ళు, అది గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు, అట్లాంటి వాళ్ళని గుర్తించాలి. ముందు గుర్తించి వాళ్ళని అభివృద్ధిలో తీసుకొచ్చినట్లయితే మనం పవర్టీ లైన్ నుంచి ఇంకా ముందుకెళ్ళి డెవలప్మెంట్ సాధించవచ్చు అనేది మెయిన్ ఉద్దేశంతో కేవలం ఐడెంటిఫికేషన్ సర్వే మాత్రమే ఇది. ఎటువంటి స్కీమ్ రిలేటెడ్ సర్వే కాదు. దీంట్లో ఐడెంటిఫికేషన్లో కూడా మనం తీసుకున్న క్వశ్చన్స్ కూడా చాలా చిన్నవే. మీకు కారు ఉంది, 4 వీలర్ సొంతంగా ఉందా, అలాగే మీకు ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్, అర్బన్ ల్యాండ్ ఉందా అంటే హౌస్ సైట్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే 10 ఎకరాలు దాటి ల్యాండ్ ఉందా, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా, ఇట్లాంటివి చిన్న క్వశ్చన్సే ఉన్నాయి. అయితే ఫ్రిడ్జ్ ఉన్నంత మాత్రం పేదోడిని కాకుండా పోతానంటే కాదు. ఇవన్నీ తీసుకొని వీటి నుంచి క్రైటీరియాగా తీసుకొని ఒక 20% వీటి నుంచి ఫిల్టర్ చేస్తారు. మొత్తం మనకి దాదాపుగా 5,29,000 అంటే 6,40,000 మన హౌస్ హోల్డ్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో 5,29,000 అంటే దాదాపు 80% వరకు మనకు పంపించారు డేటాని. ఆ 80% నుంచి ఒక 20% మందిని తీసుకోవాలి గవర్నమెంట్. కాబట్టి ఆ 20% ఎవరు అని డిసైడ్ చేయడానికి ఈ డేటాను మనం తీసుకుంటున్నాం అండి. %% అక్షరాస్యత సాధించే జిల్లాగా తీర్చిదిద్దడానికి వయోజన విద్యాశాఖ ఎంతగానో కృషి చేస్తుందని వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ఏ సోమేశ్వరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 23వ తేదీన ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అసెస్మెంట్ పరీక్షను జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 875 పరీక్షా కేంద్రాల్లో 48,578 మంది ఈ పరీక్ష రాస్తున్నారన్నారు. డిఆర్డీఏ క్షేత్రస్థాయి సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోని పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్లకు, కార్యకర్తలకు ఇన్విజిలేషన్ మూల్యాంకం పనులను అప్పచెప్పడం జరిగిందని అన్నారు. వెలుగు ఏపీఎంల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష రాయడం జరుగుతుందన్నారు. పరీక్ష రాసేవారు వారి వీలును బట్టి 3 గంటల పాటు ఈ పరీక్ష రాసుకోవచ్చన్నారు. ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం యొక్క ప్లానెట్ అంటే అసెస్మెంట్ టెస్ట్ మార్చి 23వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును. దీనికి అభ్యాసకులు, ఇటీవల శిక్షణ పొందిన అభ్యాసకులు వారికి ఫ్లెక్సిబుల్ ఉండే టైంలో ఒక 3 గంటల పాటు వచ్చి కూర్చొని ఎగ్జామ్ రాయవలసి ఉంది. ఈ ఎగ్జామినేషన్ తీసుకురావడానికి పీడీడీఆర్డీఏ డిపార్ట్మెంట్ చెందిన వీటీలు, విఓఏలు, సీసీలు, ఏపీఎంలు అందరూ కూడా గ్రామాల్లో మొబిలైజేషన్ చేసి వారిని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకురావాల్సిందిగా మరి గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఆదేశించి ఉన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలని ఆ గ్రామంలో గల పాఠశాలల్లో నిర్వహించడానికి డిఓ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలకి ఇన్విజిలేషను మరియు మూల్యాంకనం ఈ రెండింటినీ కూడా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్కి చెందిన అంగన్వాడీ టీచర్ల ద్వారా నిర్వహించడానికి సారు గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ పీడీ గారికి కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అవసరమగు బడ్జెట్ అంతా కూడా డైరెక్టరేట్ మాకు అలొకేషన్ చేసిన బడ్జెట్ మేరకు వాళ్ళకి రిలీజ్ చేయడం అవుతుంది. అలాగే ఏపీఎంలు కంప్యూటరైజేషన్ చేసి మొత్తం డేటాను జిల్లా టార్గెట్ 48,578 మంది అభ్యాసకులు ఎగ్జామ్కి అర్హత కలిగి ఉన్నారు. వారికి రిజిస్ట్రేషన్ ఫామ్స్ కూడా మేము సప్లై చేస్తాం. వాటన్నిటిని కూడా వాటి ద్వారా వాళ్ళకి ఎగ్జామినేషన్ కూర్చోబెట్టి వాటి తాలూకా మార్క్స్, డేటాను అంతా కంప్యూటరైజేషన్ చేసి ఈ మా డీడీ కార్యాలయానికి అందజేయవలసిందిగా మరి పీడీడీఆర్డీఏ సంస్థ వారిని, డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 30 ప్రకారం పట్టణాల్లో నివాసం ఉంటున్న ఇళ్లకి 2 సెంట్లు ఉచితంగా రెగ్యులర్ చేసి ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా ఈ రోజు 29వ డివిజన్ రామకృష్ణానగర్, దాసన్నపేటలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ పై విధంగా చెప్పారు.
పేదలకు తెచ్చిన జీవో పెద్దల ఉపయోగించుకోకుండా చూడాలని ఆయన కోరారు. పేదలు నివసించే ప్రాంతాల్లో పక్కాగా రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని కోరారు. గతంలో 116 జీవోలాగే దీన్ని నీరు కార్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగదాంబ, రమణమ్మలు పాల్గొన్నారు. విజయనగరంలో పేదవాళ్ళ నివాసం ఉన్నటువంటి చోటే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 30ని అమలు చేయాలని చెప్పి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు విజయనగరం రామకృష్ణనగర్లో 29వ వార్డులో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు చాలా మంచి నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం వెనకాతల సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం ఫలితంగా ఈరోజు జీవో నెంబర్ 30 వచ్చింది. జీవో నెంబర్ 30లో ప్రతి పేదవాడికి నివాసం ఉన్న చోటే రెగ్యులరైజ్ చేస్తూ డాక్యుమెంట్ ఇస్తామని, రెగ్యులరైజ్ చేసే ముందు 2 సెంట్లు భూమి ఇస్తామని, ఖచ్చితంగా వాళ్ళందరికీ రుణాలు ఇచ్చి ఇల్లు కడతామని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పింది. మరి ప్రభుత్వం చెప్పిన దాన్ని అమలు చేసి పేదవాళ్ళకి న్యాయం చేస్తారని, ఆ రకంగా పేదవాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం ఉంటుందని నిరూపించుకోవాలని మేము కోరుతున్నాం. ఒకవేళ అలా పోరాటం చేయాల్సి వస్తే ప్రభుత్వం పట్టాలు ఇచ్చే వరకు, ఇళ్ల స్థలాలన్నీ రెగ్యులరైజ్ చేసే వరకు మా పోరాటం చేస్తాం. అంతే. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా నిత్య పూజాధికాలు చేశారు. మహిళలు, పెద్దలు అమ్మవారిని దర్శించి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు. కల్పవల్లి కోరిన కోరికలు నిలిచే వరాల తల్లి శ్రీ పైడితల్లమ్మ వారికి ఈరోజు మంగళవారం ద్వాదశి. ఈరోజు ఈ ద్వాదశి కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినం. మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పైడితల్లమ్మ వారి దర్శనం చేసుకోవడం చేత. ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అదేవిధంగా భక్తజన సందోహంతో అమ్మవారికి విశేషమైనటువంటి సంకల్ప పూజలు, అదేవిధంగా ఈరోజు అమ్మవారికి వివిధ రకములైనటువంటి పుష్పాలతో అలంకరణ, మల్లె పువ్వులు, అలాగే చామంతులు, గులాబీ పువ్వులు, ఇలాగా చాలా విశేషమైనటువంటి అలంకరణతో అమ్మవారు మనందరికీ కూడా దర్శనం ఇచ్చారు. భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ జై పైడిమాంబ, జై పైడిమాంబ అనుకుంటూ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి ఈరోజు శ్రీ పైడితల్లమ్మ వారిని ధ్యానం చేసుకుంటూ భక్తులు పరవశం పొంది భక్తులందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని ఈరోజు చాలా పూర్వజన్మ సుకృత పుణ్యఫలమని భక్తులందరూ కూడా భావించుకుంటూ ఎక్కువగా చాలా జనసంఖ్య ఈరోజు చాలా విశేషంగా ఉంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పదుల సంఖ్యలో డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలతో మంచాన పడుతున్నారు అక్కడి గిరిజనులు. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో భద్రగిరి ఆసుపత్రిలో చేరుతున్నారు తాడికొండ వాసులు. భద్రగిరి ఆసుపత్రిలోని జ్వరపీడితుల సంఖ్య అమాంతం పెరగడంతో ఒకే మంచంపై 2 రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తాడికొండ గ్రామంలో రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఇప్పటికైనా స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ పుట్టి శివశంకర్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరంలో సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, కాట్పా నియంత్రణ చట్టం అమలు తీరు తిన్నులపై పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. జిల్లా వ్యాప్తంగా చట్టం అమలు తీరు ఇప్పటికే పరిశీలించానని, విజయనగరం జిల్లాలోని సంబంధిత అనుబంధ శాఖలు, ఆరోగ్య, పోలీస్, ఎక్సైజ్ శాఖ, జిల్లా వ్యవసాయ శాఖలు సహకరించాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందనే దాని మీద పరిశీలన చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సంబంధిత అనుబంధ శాఖలు, ఆరోగ్య శాఖ మరియు పోలీస్ శాఖ,
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి మరియు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారి కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి యొక్క అధికారుల తీరుతెన్నులు ఎలా ఉంటాయంటే, ఆరోగ్య శాఖ ఈ కాట్పా చట్టం అమలు తీరుతెన్నులపై చైర్పర్సన్గా ఉండగా, పోలీస్ శాఖ, విద్యాశాఖ మరియు ఎక్సైజ్ శాఖ, మున్సిపాలిటీ వారు మరియు ఇతర శాఖలు సంబంధమైన కాలేజీ హైయర్ ఎడ్యుకేషన్ వారు అందరూ కూడాను ఇందులో అనుబంధ సంస్థలుగా ఉన్నారు. వీరిని లైన్ డిపార్ట్మెంట్స్ అంటారు. ఈ యొక్క చట్టం యొక్క ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో ప్రధానంగా 4 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8. ఈ విధంగా ఇందులోని ప్రధానమైన అంశాలు. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలు ఏదైనటువంటి ఉత్పత్తుల బారిన పడుతున్నారా, ఇలాంటి ఉత్పత్తులు అమ్మేటటువంటి షాపుల్లో ఎవరైనా చిన్నపిల్లలు మైనర్ పిల్లలు ఉన్నారా, అలాంటి వారు నిరాధారణకు గురయ్యారా అనే దాని మీద ఈ చట్టం యొక్క అమలులో భాగంగా పరిశీలిస్తూ ఉంటాము. ఒకవేళ ఇలాంటి ఉత్పత్తులు చిన్నపిల్లలకు కానీ, విద్యాలయాలకు కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, బహిరంగ ప్రదేశాలలో కానీ ఇలాంటి ఉత్పత్తుల అమ్మకం మరియు వినియోగం జరిపినట్లయితే వారి మీద జరిమానాలు విధిస్తూ వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించబడుతుంది. ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థులతో గత ప్రభుత్వం చెలగాటమాడుకుందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీమల సంతోష్ కుమార్ ఆరోపించారు. అశోక్ బంగ్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు పేరిట కొత్త డ్రామా ఆడుతోందని ధ్వజమెత్తారు. 10వ తరగతి పరీక్షల పేపర్ల లీకేజీ గత ప్రభుత్వంలో జరిగిందని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఏ ప్రభుత్వం విడుదల చేయలేదో వైసీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ ఫీజు పోరు డ్రామాను ప్రజలెవరూ నమ్మరని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బెవర భరత్, టౌన్ ప్రెసిడెంట్ మైలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 4,270 కోట్లు విడుదల చేయకుండా ఆ రోజు డ్రామాలాడి ప్రభుత్వం కోల్పోయాక ఆ బకాయిలు టీడీపీ ప్రభుత్వమే విడుదల చేయడం లేదు, టీడీపీ ప్రభుత్వమే బకాయిలు పెడుతుందని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపారు. వీటన్నిటికీ కూడా సాక్ష్యాలు చాలా ఉన్నాయి. 2022లో శ్రీకాకుళంలో యువతి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఫీజు కట్టలేక. ఆ రోజు రియంబర్స్మెంట్ ఏ ప్రభుత్వం విడుదల చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఈ బకాయిలను విడుదల చేయకుండా డ్రామాలు ఆడింది మీరా కాదా అనేది వాస్తవాన్ని తెలియజేయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విడుదల చేయలేదని చెప్పి మీ బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. కానీ మీరు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి వెళ్ళారు. ఒక వసతి దీవెన, విద్యా దీవెన రియంబర్స్మెంటే కాదండి, మీరు ఏ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థలో ఉన్న పేపర్లను కూడా మీరు లీక్ చేసే మాత్రం చేశారు. ఆ రోజు ఏదైతే గత గవర్నమెంట్లో మీరు పెట్టిన బకాయిల్ని ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కింద ఆయన తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, విద్యార్థులకి అందరికీ అండగా నిలబడి ఈరోజు సుమారు 780 కోట్లు ఈరోజు బకాయిలు చేపట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారో ఆ కాలేజీలు యాజమాన్యాలందరికీ కూడా హెచ్చరించడం కూడా లోకేష్ గారు జరిగింది. తక్షణమే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే గవర్నమెంట్ నుంచి వస్తుంది, వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అని వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఈ విధంగా మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయన యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీరు చెప్పిన ఈ పోర్లన్నీ కూడా మీ ఇంటి దగ్గర సాగుదాయి అనుకున్నారో దాన్ని మీరు రద్దు చేసుకున్నారు. రేపు ఏదైతే యువత పోరు అంటున్నారు కదా, ఆ యువత పోరు కూడా ఫస్ట్ మీ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలని మీ అందరం కూడా యువతకు పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా వస్తే మేము కూడా వచ్చి యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిలదీద్దాం. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ మనల్ని ఏదో మభ్యపెట్టి ప్రలోభపెట్టి ఆయన పార్టీకి లబ్ధి చేకూరుకుందామని ఆయన అనుకుంటున్నాడు అనేది మనందరం కూడా నిలదీద్దామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నుండి వెంకట పద్మ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా గైనిక్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు తన కార్యాలయంలో వాచి న్యూస్తో మాట్లాడారు. ప్రజలందరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిస్టుల ప్యాకేజీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తదితర సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వెంకట పద్మ హాస్పిటల్కి ఎన్టీఆర్ వైద్య సేవ అంటే మీ అందరికీ అర్థమవడానికి ఆరోగ్యశ్రీ అన్న స్కీము మనకి ఈ నెలలోనే
ఈ రోజు నుంచే మనకి అమల్లోకి మన హాస్పిటల్ రావడం జరిగింది. సో దాంట్లోని పిల్లల వైద్యంలోని, అలాగే మెటర్నిటీ లేడీస్ వైద్యంలోని, స్త్రీల వైద్యానికి ఏదైనా సంబంధించిన డెలివరీ కేసెస్, అట్లాగనే జర్నలిస్ట్ యొక్క ప్యాకేజెస్ కానీ, ఎంప్లాయ్ హెల్త్ స్కీము, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారాను పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, పీడియాట్రిక్ సర్జరీ అండ్ ఈఎన్టీ, వీటన్నిటికీ కూడా మనం సేవలు మన హాస్పిటల్లో వినియోగంలోకి మనకి ఈ రోజు నుంచి వచ్చినాయి. దీన్ని వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. పూర్వంలో కూడా మనకి ఆరోగ్యశ్రీ ఉండి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక పీడియాట్రిక్ కేసెస్ చేసిన ఘనత మనకు ఉన్నది. కొన్ని కారణాల మూలంగా గత లాస్ట్ 5 సంవత్సరాలు పెట్టి కూడా మనకు ఆ స్కీమ్ నుంచి మనం బయటికి రావడం జరిగింది. అంటే హాస్పిటల్ మోడిఫికేషన్స్ అవి చేయడం మూలంగా స్కీమ్ని తాత్కాలికంగా ఆపాము. ఇంకా అక్కడి నుంచి అదిలాగా కంటిన్యూ చేసాము. మళ్ళీ ఆల్రెడీ మా హాస్పిటల్లో ఉన్న 100 బెడ్స్కి ఒక 25 బెడ్స్ ఆల్రెడీ ఉచితంగా గత లాస్ట్ చాలా సంవత్సరాలు పెట్టి కూడా మనం చేస్తున్నాము. అదే తెలసీమియా పేషెంట్స్ కూడా మనం ఉచితంగా ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో ఇస్తూ క్యాన్సర్. సిగరెట్ పొగలో 4800కు పైగా ప్రమాదకర విషవాయువులు ఉన్నాయని ఇప్పటికే వైద్య నిపుణులు గుర్తించారు. 2003 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ అప్పట్లో నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా పెద్దగా అమలుకు నోచుకోలేదు. రేపు జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాదించి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ధూమపాన ప్రియులుంటే అందులో 25% మంది భారతీయులే. నిమిషానికి కోటి చొప్పున రోజుకు 1500 కోట్ల సిగరెట్లను ప్రపంచవ్యాప్తంగా పొగాకు ప్రియులు వినియోగిస్తున్నారు. అంటే రోజుకు సుమారు 15,000 కోట్ల రూపాయలు తగలేస్తున్నారన్నమాట. చైనా తర్వాత ధూమపాన ప్రియులు ఎక్కువగా ఉన్న దేశం మనదే. మన దేశంలో 45% మంది మగవారికి, 11% మంది ఆడవారికి పొగ తాగే అలవాటు ఉంది. 15 సంవత్సరాలు దాటిన పురుషుల్లో సుమారు 50% మందికి పొగ తాగే అలవాటు ఉన్నది. పొగ తాగేవారి కన్నా వారు వదిలిన పొగను పీల్చిన వారు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న 80 లక్షల మందిలో 10 లక్షల మంది వీరే ఉండడం గమనార్హం. సిగరెట్ల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 కోట్ల వృక్షాలను నరికివేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిగరెట్ల తయారీ కోసం ప్రతి సంవత్సరం 22,000 కోట్ల టన్నుల నీటిని వృధా చేస్తున్నారు. ఒక సిగరెట్ పీక సుమారు 100 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. ప్రతి 3,000 సిగరెట్ల తయారీ కోసం ఒక చెట్టును నరికి వేస్తున్నారు. సిగరెట్ పొగలో 4,000 రకాల రసాయనాలు ఉంటే అందులో 250 రకాల రసాయనాలు విషపూరితమైనవిగా చెప్పవచ్చు. 43 రసాయనాలు క్యాన్సర్ కారకాలు. వీటి కారణంగా సుమారు 25 రకాల జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 10 మందిలో 2 ధూమపాన ప్రియులే. ధూమపానం మానేయడం వల్ల అనేక ఆరోగ్యకర ఉపయోగాలు ఉన్నాయి. ధూమపానం మానివేసిన 130 గంటల్లోపు రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకుంటుంది. నికోటిన్ శరీరం నుంచి తొలగిపోవడం ప్రారంభిస్తుంది. 2 రోజుల్లో వాసన, రుచి, ఇంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది. 3 రోజుల్లో శ్వాసక్రియ వృద్ధి చెందుతుంది. 10 నెలలలోపు సుమారు 10% వరకు దగ్గు తగ్గిపోతుంది. 12 నెలలలోపు గుండె జబ్బుల ప్రమాదం సుమారు 50% వరకు తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా నయం అయ్యే అవకాశం ఉంది. విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాలలో పరిశీలిస్తే సుమారు 1.5 లక్షల మంది ధూమపానం చేస్తున్నారు. అందులో 50,000 మందికి పైగా యువత ధూమపానం చేస్తున్నారు. ధూమపానం చేసేందుకు ప్రతిరోజు సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంచనా. దీర్ఘకాల ఆస్తి పన్ను మొండి బకాయిలను వసూలు చేసేందుకు విజయనగరం నగరపాలక కమిషనర్ పల్లి నల్లనయ్య రంగంలోకి దిగారు. మొండి బకాయిదారుల వద్దకు వెళ్లి తక్షణమే పన్ను చెల్లించాల్సిందేనని కోరగా పలువురు ఆయా పన్నులను చెల్లించారు. కమిషనర్ ఆదేశాలతో సహాయ కమిషనర్ కె అప్పలరాజు కూడా పలు దుకాణాలు, విద్యా సంస్థల వద్దకు వెళ్లి పన్నులను వసూలు చేశారు. ఉన్నతాధికారులే వస్తున్న పన్ను వసూళ్లకు నడుం బిగించడంతో ఆస్తి పన్ను బకాయిదారులలో చలనం వచ్చింది. వెనువెంటనే పన్నులను చెల్లించడం జరిగింది. కొంతమంది మొండి బకాయిదారుల దుకాణాలను ఉన్నతాధికారులు దగ్గరుండి మూసివేయించారు. దీంతో స్పందించిన సదరు బకాయిదారులు కొద్ది గంటల వ్యవధిలోనే ఉన్న బకాయిలను చెల్లించారు. అలాగే సచివాలయాల పరిధిలో నీటి ఛార్జీల చెల్లించని వారికి కుళాయి కనెక్షన్లు కూడా తొలగించారు.
ఉత్కంఠకు తెరపడింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. కొంతమంది ఆనందోత్సాహాల మధ్య తేలియాడుతుంటే మరికొంతమంది అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా అంటూ వైరాగ్యంలోకి పోతున్న పరిస్థితి. కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగించిన ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియపై వాజీ ప్రత్యేక కథనం. ఉత్కంఠకు తెరపడింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. కొంతమంది ఆనందోత్సాహాల మధ్య తేలియాడుతుంటే మరికొంతమంది అంతా భ్రాంతి అయినా జీవితాన వెలిగింతేనా అంటూ వైరాగ్యంలోకి పోతున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనేది తేల్చివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పాలన నడుస్తున్నందువల్ల 3 పార్టీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రకరకాల క్యాల్కులేషన్లతో అభ్యర్థులను నిర్ణయించారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీకి అందించిన సేవలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేశారు. పదవీ విరమణ చేస్తున్న అభ్యర్థుల్లో బీటీ నాయుడుకు మాత్రమే మరోసారి అవకాశం దక్కింది. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న బీసీలకు, ఎస్సీలకు కూడా ప్రాధాన్యత దక్కింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన బేద రవిచంద్ర యాదవ్కు అవకాశం దక్కింది. కామర్స్లో మాస్టర్ డిగ్రీ చేసి 1992 నుంచి సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఆయనకు అవకాశం లభించిందని చెప్పవచ్చు. కర్నూలు జిల్లా కోసిగి మండలం జొమ్మాలజండ ప్రాంతానికి చెందిన బీటీ నాయుడు ఆర్ట్స్లో మాస్టర్ డిగ్రీ చేయడంతో పాటు న్యాయశాస్త్రంలో పట్టా కూడా సాధించారు. 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో అలుపరిగణ సేవలు అందిస్తున్న ఆయనకు పార్టీ అధిష్టానం అవకాశాన్ని కల్పించింది. ఫైర్ బ్రాండ్గా నిలిచిన కావలి గ్రీష్మకు రాజకీయ భవిష్యత్తు లభించేలా చక్కటి అవకాశం దొరికిందని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు. బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఫోటోగ్రఫీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా సేవలు అందిస్తున్నారు. ఆమె కుటుంబానికి ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది. గ్రీష్మ తాత జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఆమె తల్లి ప్రతిభాభారతి ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా, శాసనసభ స్పీకర్గా పనిచేశారు. గ్రీష్మ 2018-19 మధ్యకాలంలో సిబిఎన్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. 2019లో కొన్నాళ్ల పాటు ఏపీ సీఎంఓలో ఆమె కమ్యూనికేషన్ వ్యవహారాలు చూశారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 3 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 1 స్థానం జనసేన, 1 స్థానం భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. జనసేన పార్టీ నుంచి నాగేంద్రబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం దక్కగా ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు సమకాలీకులు, ఆయనతో కలిసి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు దక్కని నేతలు గట్టిగా మింగలేక, కక్కలేక ఆవేదన దిగమింగుకుంటున్న పరిస్థితి. పదవి త్యాగం చేయడం కంటే ప్రాణత్యాగం చేయడం రాజకీయ నాయకులకు సులభం. కానీ తమ రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక కొంతమంది నేతలు తమ అవకాశాలను గత ఎన్నికల్లో తృణప్రాయంగా వదిలివేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి మత్సరస్ మణికుమారి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి పీతల సుజాత, ఏలూరు జిల్లా నుండి పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాస్ నిరాశతో నిట్టూర్పులు విడుస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నేత బొద్దా వెంకన్న, జీ మాడుగుల నాయకుడు పైలా ప్రసాదరావు, నెల్లిమర్ల నేత మార్కెట్ చైర్మన్ బంగారాజు, చీపురుపల్లికి చెందిన కిమిడి నాగార్జున ఎటువంటి పదవులు రాక ఎదురు చూపులే మిగిలాయని ఆవేదన బహిర్గతం చేయలేక లోపలే మదన పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న పదవులు రాక భవిష్యత్తులో ఏదో వస్తాయని అధిష్టానం చెబుతుంటే అది అంధుడికి అద్దంలో చంద్రుని చూపినట్లే ఉంటుంది. మరి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఇంటింటికి జెండా కార్యక్రమం ప్రారంభించినట్లు జనసేన నాయకులు గురాన అయ్యరు చెప్పారు.
ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరం నుండి 6 బస్సులు బయలుదేరతాయని అన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యే లోకం మాధవి వద్ద నుండి సమాచారం తనకు అందడం లేదనేది వాస్తవం అన్నారు. కానీ ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. నెల 14వ తారీఖున పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో జరగబోతున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అక్కడ మరి ఏదైతే ఆవిర్భావ దినోత్సవ సభలు అవుతున్నాయో వాటిలో భాగంగా ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా ఇంటింటికి జెండా అనే కార్యక్రమం ఈరోజు విజయనగరం జిల్లాలో మొదలు పెడుతూ ఉన్నాము. మా ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ గారికి సంఘీభావంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి జెండా పెట్టుకోవాలని ఒక ఆలోచనతో జెండాల్ని పంచడం జరుగుతూ ఉంది. అయితే మాత్రం మొన్న మీటింగ్కి సమాచారం అందలేదు. అలాగే మరి లోకం మాధవి గారి దగ్గర నుంచి పూర్తిగా నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ నాకైతే అందడం లేదనేది మాత్రం వాస్తవం. అయినప్పటికీ కూడా నేను ఊర్లో ఉంటే ఖచ్చితంగా నాకు పిలవకపోయినా నేను వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మొన్న నన్ను కమిటీలో వేశారు కాబట్టి లాజిస్టిక్స్ కమిటీ తాలూకా మీటింగ్ సాయంత్రం అక్కడ ఉండడం వల్ల 4 గంటలకి అక్కడ మా బత్తుల బలరామకృష్ణ గారు ఆహ్వానించారు కాబట్టి మేము దానికి వెళ్ళవలసి వచ్చింది. అందుకు మొన్న కార్యక్రమంలో నేను లేకుండా ఉన్నాను. అయితే నేను కాదు, ఎందుకంటే నాకు ఏ గ్రూపులతోటి సంబంధం లేదు. నేను ఏ గ్రూప్తో నేను ఉన్న గ్రూప్ ఎవరైనా ఉన్నానంటే పవన్ కళ్యాణ్ ఒక్కరుగా ఆయన తాలూకా గ్రూప్ తోటే నేను ఉన్నాను అనేది మాత్రం బహిరంగంగా నేనైతే చెప్తున్నాను. ఏ గ్రూపిజం లేదు, ఏదీ లేదు. చాలామంది అది అపోహ పడతారు. వీళ్ళతో తిరగకపోతే వీళ్ళతో తిరగలేదంటారు, తిరిగితే గ్రూప్ అంటారు. ఇప్పుడు నేను మాధవి గారి దగ్గరికి వెళ్తాను. ఇంతకుముందు మాధవి గారు ఎలక్షన్ ముందు నేను ఆవిడని కలిసి విజయనగరం జిల్లాలోనే చాలామంది జన సైనికులు ఉన్నారండి, వాళ్ళందరినీ పిలిచి మీరు ఒక మీటింగ్ పెట్టి మీ గెలుపుకి సహకరించమని అడిగితే చుట్టాలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పి మీకు హెల్ప్ చేస్తారని చెప్పేసి మరి నేను ఆవిడకి చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అనుకుంటే మరి నేను ఆవిడకి సలహా ఇవ్వవలసిన అవసరం నాకు లేదు కదా. వాజీ వార్తలను ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోక్సో కేసులపై సత్వర న్యాయం జరుగుతుందన్న హోంమంత్రి మంగళపూడి అనిత. ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్న మంత్రి సంధ్యారాణి. ఏప్రిల్ 23వ తేదీన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా వయోజనులకు పరీక్షలు. జిల్లాలో 48,000 మంది రాస్తున్నారన్న వయోజన విద్యాశాఖ అధికారి సోమేశ్వరరావు. P4 సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. ఎలాంటి ప్రభుత్వ పథకాలు తీసివేయమని స్పష్టం చేసిన సిపిఓ బాలాజీ. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.